పార్టీ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు దానితో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. చేయడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక శాసన సభ్యుడని కనీస ఇంగిత జ్ఞానం లేకుండా కనీసం ఆలోచన లేకుండా గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ అనేక సందర్భాల్లో ఆ కుర్చీని గౌరవించాలి, ఆ కుర్చీని గౌరవించి మాట్లాడాలని చెప్పిన వ్యక్తులు ఈరోజు అవన్నింటినీ కూడా మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తించి వారు మాట్లాడడం జరిగింది. వారు మాట్లాడిన మాటలు ఏదైతే తెలంగాణ సమాజంలో ఉన్న ప్రజలు, ముఖ్యమంత్రి గారి అభిమానులు ఎవరైతే అందరి మధ్యలో కూడా అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కొట్లాడుకునే ఒక వాతావరణాన్ని వీరు క్రియేట్ చేసి ఒక ప్రయత్నం చేస్తున్నారు. సో ఇటువంటి శాంతి భద్రతలకి భంగం కలిగే ఒక అవకాశం ఉంది కాబట్టి తక్షణమే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోస్ట్ పెట్టిండు తనపైన, దానితో పాటు నిన్న అనుచిత వ్యాఖ్యలు చేసిన కల్వకుంట్ల తారక రామారావు పైన ఏదైతే చర్యలు తీసుకోవాలో చర్యలు తీసుకోకపోతే రేపు పొద్దున ఇంకా అనేకమైన ఇబ్బందులు లేవనెత్తుతాయి. వీళ్ళు చేసిన ఒక పొరపాటు వల్ల కింది స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్టుకొని శాంతి భద్రతలకు భంగం కలిగే ఒక అవకాశం ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా శాంతి భద్రతలు భంగం కలిగించి ఏదైతే కేటీఆర్ అదేవిధంగా కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాజకీయ లబ్ధి పొందుదామనే ఒక ఆలోచనలో ఉన్నారు. దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన క్లుప్తంగా వీడియోస్ తోటి ఏది వీలు పెట్టినో ఇవన్నిటిపైన కూడా 1 o'clockకి సిఎల్పిలో ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతోటి చూపివ్వడం జరుగుతుంది. సంబంధించి ఏదైతే సైబర్ క్రైమ్ అసిస్టెంట్ కమిషనర్ గారు కలిసి డీసీపీ గారిని కలిసి ఆ సంబంధించిన ఎస్హెచ్ఓ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి రిసీవ్ చేసుకొని వారు ఆ కాపీని కూడా ఇచ్చారు. వారు ఏదైతే ఉందో వాళ్ళు కూడా డిసైడ్ చేసి దానికి సంబంధించి ఏ సెక్షన్స్ ఇంప్లాయ్ అయితే ఏ సెక్షన్స్ పెట్టాలని చెప్పి వాటిని కూడా వెరిఫై చేసి వాళ్ళకి సంబంధించి కేసు కూడా రిజిస్టర్ చేస్తామని చెప్పడం జరిగింది. 100 జన్మలు ఎత్తిన కేసీఆర్ గొప్పతనం రేవంత్ రెడ్డికి తెలియదు అని అంటున్నారు కేటీఆర్. ఇప్పుడు కేసీఆర్ గొప్పతనమా, కేసీఆర్ దొంగనా, లుచ్చానా, లఫూటా, లఫంగానే అవన్నీ విషయాల గురించి నేను మాట్లాడితే ఆ మాట్లాడే స్థాయి నాది కాదు. పెద్దోడు గౌరవించాలి, సంస్కృతి సాంప్రదాయాలు మా తల్లి నాకు నేర్పింది, మా పార్టీ నాకు నేర్పింది. ఒక శాసన మండలి సభ్యునిగా అటువంటి మాటలు మాట్లాడొద్దని చెప్పి ఒక ప్రశ్న మీరు అడిగిర్రు, దానికి సమాధానం చెప్తే నేను అడిగిన దానికి కూడా చెప్తా. ఆ ఇంగిత జ్ఞానం నాకు ఉంది కాబట్టి నేను ఆ రకంగా మాట్లాడతలే. నేను కూడా మాట్లాడవచ్చు, ఇప్పుడు చెప్పిన మాటలు మాట్లాడాలనుకుంటే. కానీ మాట్లాడిన సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినరు, వాళ్ళు మాట్లాడినరు, వీళ్ళు మాట్లాడిరు అని చెప్పి అంటే మేము ఆ రోజు మాట్లాడిరని చెప్పి ఈరోజు వారు మాట్లాడుతుర్రా? దాన్నే బయటకు వచ్చి అంగీకరించమని చెప్పండి. అవును, మేము ఏదైతే గతంలో మేము మాట్లాడిన మాటలనే ఇవాళ మేము కూడా చేస్తున్నామని చెప్పి అంగీకరించమని చెప్పండి. ఇప్పుడు గతంలో వాళ్ళు మాట్లాడిరు, వీళ్ళు చేసిరని అంటే ఈరోజు మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఒక ఎమ్మెల్యే అనేటోడు వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్లో ట్విట్టర్ హ్యాండిల్లో ట్వీట్ చేసి పెడితే ఆ చైర్కి రేవంత్ రెడ్డి గారు మీకో నాకో కాదు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి యావత్ తెలంగాణ ప్రజానీకానికి అందరు కూడా తెలంగాణ రాష్ట్రానికి వారు ముఖ్యమంత్రి. ఒక శాసనసభ్యునిగా కనీస ఇంగిత జ్ఞానం ఉండొద్దు? ఇంగిత జ్ఞానం ఆలోచన లేకుంటే ఏది పడితే అది పెట్టి ఇష్టంనట్టు మాట్లాడి ఇష్టంనట్టు ప్రవర్తిస్తే అంటే చట్టం ఎవరు కంప్లైంట్ పెట్టొద్దు, కేసులు పెట్టొద్దా? అంటే కేసీఆర్ తెలంగాణ మొత్తం కూడా కేసీఆర్ సొత్తా? కేసీఆర్ ఒకడే కొట్లాడిండా తెలంగాణ రాష్ట్రం కోసము? తెలంగాణలో విద్యార్థులు కొట్లాడలే, తెలంగాణ ప్రజలు కొట్లాడలే. 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉన్నావు, అడ్డగోలుగా నువ్వు దోచుకున్నది దాచుకున్నావు. ఇది నేనంటలే, కల్వకుంట్ల కవితనే మాట్లాడింది. స్వయానా వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ బిడ్డ, కేసీఆర్ గారి బిడ్డ దయ్యాలు ఉన్నారు ఆయన పక్కన అని చెప్తుంది. అసంటోలియాల బయటికి వచ్చి మాట్లాడే కనీస అర్హత వాళ్ళకు ఉందా? మా పార్టీలో ఇతర వాళ్ళు మాట్లాడితే ఒకరిపైన ఒకరు విమర్శిస్తేనే మీరు మాట్లాడుకుంటారు అంటారు. మాది పార్టీ ఆడ కుటుంబంలోనే విమర్శిస్తున్నారు కదా. కేటీఆర్ భాగవతము, హరీష్ రావు భాగవతము వాళ్ళ సెల్లనే పెట్టింది కదా బయట. అవన్నీ పక్కన పెట్టి ఇష్టం ఉన్నట్టు అనుచితంగా మాట్లాడితే గాంధీ విధానాలని అనుసరించడం కాబట్టి చట్ట పరిధిలోనే ఏదున్నా చెయ్యాలనే ఉద్దేశంతో చెయ్యాలి. కాబట్టి నేను కూడా తెలంగాణలోనే పుట్టినా, ఇక్కడ పుట్టిన బిడ్డనే, అదే కరీంనగర్లో పుట్టిన బిడ్డని, నాకు కూడా పౌరుషం ఉంటుంది. నేను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేయాలంటే కేసీఆర్ గారిని అడ్డగోలుగా తిట్టొచ్చు. దాచుకుంటూ కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కలిసి కేసీఆర్ని నూకేస్తేనే నడ్డిపోకిరిగింది. విమర్శించాలంటే నేను కూడా అనేకం విమర్శించవచ్చు సోషల్ మీడియాలో. కానీ బాధ్యత గల పదవిలలో ఉన్నప్పుడు మనం ఉన్నప్పుడు
ప్రజలకి సమాధానం చెప్పాల్సిన హోదాల్లో కుర్చీలో మనం కూర్చున్నప్పుడు బాధ్యతతోటి ప్రవర్తించాలని చెప్పి సహచర శాసన మండలి సభ్యునిగా మా సహచర శాసన సభ్యులకి కేటీఆర్ గారికి కౌశిక్ రెడ్డి గారికి ప్రెస్ ద్వారా కూడా మీవేమన్నా సమస్యలు ఉంటే అసెంబ్లీలో కానీ మీడియా ముఖంగా మీరు వ్యతిరేకించాల్సిన పద్ధతిలో మాట్లాడాల్సిన పద్ధతిలో మాట్లాడాలని ఒక ఇంగిత జ్ఞానం వాళ్ళకి నేర్పించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ కంప్లైంట్ ఇచ్చి మీ ప్రెస్ ద్వారా వాళ్ళని అడ్రస్ చేయడం జరుగుతుంది. ఈరోజు తప్పనిసరిగా దీనిపైన పిసిసి ఉపాధ్యక్షునిగా ఈ యొక్క విషయాన్ని మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్తాము. ఎందుకంటే ఈరోజు ఆ చైర్ని రెస్పెక్ట్ చేయకుండా ఇటువంటి యొక్క వ్యాఖ్యలు చేస్తే తప్పనిసరిగా నిరసన కార్యక్రమాలు మేము చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారి అభిమానులు తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారంటే యావత్ తెలంగాణ ప్రజానికాన్ని విమర్శిస్తూ ఈరోజు వారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీకో లేదా మాకు సంబంధించి బల్మూరి వెంకట్కో మీకో కాదు, యావత్ తెలంగాణ ప్రజానికానికి వారు ముఖ్యమంత్రి. సో ఆ ముఖ్యమంత్రి చైర్ని రెస్పెక్ట్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. విమర్శలు చేసేది ఉంటే ఆధారాలతో సహా ఈ విషయాలపైన మాట్లాడే ఒక అర్హత ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ రకంగా విమర్శించవచ్చు. కానీ మీ కుటుంబ పంచాయతీ లేదు కేసీఆర్ గారిని ఈరోజు నోటీసులు ఇచ్చి ఎంక్వైరీకి పిలిచిరంటే తెలంగాణ సంపదని దోచుకున్నారు కాబట్టి ఆ సంబంధించిన అదొక ఇండిపెండెంట్ బాడీ, ఒక కమిషన్. ఆ కమిషన్ యాజ్ పర్ సిస్టమ్ వారిని పిలిచారు. పిలిచిన సందర్భంలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. మీరు తప్పు చేయకపోతే ప్రూవ్ చేసుకోండి. తప్పనిసరిగా ప్రజలు కూడా దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ప్రజలు రేపొద్దున మళ్ళీ ఎన్నికల సమయంలో తీర్పిస్తారు. కానీ వ్యక్తిగతంగా ఉద్దేశపూర్వకంగా మీ తండ్రి గారిని ఎక్కడ పిలవద్దు, మీ తండ్రి గారిని ఎక్కడ కూడా రానివద్దు అని చెప్పని పదే పదే మిమ్మల్ని మీరే తెలంగాణకి కేసీఆర్ గారు జాతిపిత అంటే మహాత్మా గాంధీ గారిని జాతిపిత అంటారు. వారు ఏ రోజు కూడా పదవిని కోరుకోలే, అహింసా మార్గంలో ఉండే వారు ఏ రోజు కూడా ఆస్తిని సంపాదించుకోలే. అటువంటి వ్యక్తితోటి ఈరోజు వారి యొక్క తండ్రి ఎవరైతే ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మోసం చేసి 10 ఏళ్ళు కుర్చీపైన కూర్చొని రాజభోగాలు అనుభవించి ప్రజలకి అందుబాటులో లేకుండా అడ్డగోలుగా విపరీతంగా డబ్బు సంపాదించుకొని ఆ పంపకాలు కూడా వాళ్ళ కుటుంబంలో సరిగా చేయక పంచాయతీల మధ్యలో బయటికి రాలేని వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అటువంటి వ్యక్తిని ఈరోజు తీసుకొని వచ్చినందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేటీఆర్ గారు ఇప్పటికన్నా చెప్తున్నా, నోరు అదుపులో పెట్టుకోండి. అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు మీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏది పడితే అది సోషల్ మీడియాలో ఇష్టం ఉన్నట్టు విమర్శలు చేస్తే వాళ్ళని మీరు అదుపులో పెట్టే ప్రయత్నం చేయకపోతే మీరు చేసిన కథలు, మీరు పడ్డ వ్యవహారాలు మేము కూడా ఒక్కొక్కటిగా అన్నీ బయటికి తీసుకొని వస్తాము. మీరు చేసిన స్కాములన్నింటినీ కూడా తోడి తీసి ప్రతి ఒక్కటి ముఖ్యమంత్రి గారి దృష్టికి, స్పీకర్ గారి దృష్టికి సంబంధించిన మీ పైన కూడా చర్యలు అతి త్వరలోనే ఒక్కొక్కటిగా బయటకు వస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్ని కేటీఆర్ గారిని హెచ్చరిస్తున్నారు.